వేంపల్లిలో పాపాగ్న నది కాలుష్యం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. వేంపల్లి పట్టణంలోని చెత్తను పంచాయతీ సిబ్బంది డంపింగ్ యార్డుగా మార్చి పాపాగ్న నదిలో వేస్తున్నారని రైతులు, ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపాగ్న నది నుంచే వేంపల్లి పట్టణంతో పాటు సుమారు 18 గ్రామాలకు త్రాగునీరు సరఫరా అవుతుండగా అదే నదీ ప్రాంతంలో త్రాగునీటి స్కీమ్ బోర్ల సమీపంలోనే చెత్తను వేయడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. పంట పొలాలతో ఆహ్లాదకరంగా ఉన్న నదీ పరిసర వాతావరణాన్ని పూర్తిగా పాడు చేస్తున్నారని, ఇలాగే కొనసాగితే అనారోగ్య సమస్యలు తప్పవని రైతులు, గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన వేంపల్లి ఈవో నాగభూషణ్ రెడ్డి నదీ ప్రాంతాన్ని కలుషితం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తుండటం గమనించడం జరిగింది. ప్రత్యేకించి పాపాగ్ని నదీ పరివాహక ప్రాంతంలో కొంతమంది ప్రైవేట్ అఫైర్స్ అయితేనేమి, మా ప్రభుత్వానికి సంబంధించిన గ్రామ పంచాయతీ కార్మికులు అయితేనేమి తీసుకుపోయి దగ్గరగా ఉందని చెప్పి ఆడ డంప్ చేస్తున్నటువంటి విషయాన్ని రావడం జరిగింది. వెంటనే దాన్ని వెకేట్ చేయించి ఇమ్మీడియట్గా డంపింగ్ యార్డుకు మాత్రమే తీసుకుపోవాలని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది. ఎవరైనా అట్లా ప్రైవేట్ అఫైర్స్ కానీ ఇతరత్ర వ్యక్తులు కానీ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కానీ ఈ నదీ పరివాహక ప్రాంతంలో కనుక కలుషితం చేసినట్లయితే వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తారు.